మహానాడులో మీరు అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు, లోకేష్ బాబుని పొగిడారు, జగనన్నని తిట్టారు. ఇది మహానాడు ఎజెండా, ఇదే మీరు చేసింది ఇదే. మహిళలకి మీరు ఏ రోజు ఏమీ చేయలేదండి. ఒక ఆంధ్ర రాష్ట్ర మహిళగా మాట్లాడుతున్నాను నేను ఈ మాట. మాకు ఈ రాష్ట్రంలో రక్షణ కూడా కరువైపోయింది. మీరిచ్చిన హామీలు పూర్తి చేసి కనీసం ఈ మహానాడు మహిళా టీంలో పెట్టుంటే బాగుండేది. మనం ఇదివరకు అనుకున్న ఆడబిడ్డ మీదైతే పూర్తిగానే ఎత్తేశారు. వితంతు పెన్షన్లు, భర్తకి పెన్షన్ వస్తా ఆ భర్త చనిపోతే ఆ భార్యకు పెన్షన్ ఇస్తున్నారు. అంటే షిఫ్ట్ చేస్తున్నారు. ఆ పెన్షన్ ఆల్రెడీ ఇచ్చేది, కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు. ఒకవేళ భర్తకి పెన్షన్ లేకుండా చనిపోయినటువంటి భర్త ఉంటే ఆ పెన్షన్ రావట్లేదు, వితంతు పెన్షన్. ముందు పెన్షన్లు అన్నీ పెండింగ్ ఉన్నాయి 2 ఏళ్ళ నుంచి. వీటి గురించి పట్టించుకున్న పాపాన్ని ఎవరూ పోలేదు. ఆ తల్లికి వందనం ఎంతమందికి అండి మోసం చేసేది, ఎన్ని రకాల మోసం చేసేది మీరు. తల్లికి వందనం అరాకొరా ఇస్తున్నారు. కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇలేదు, దాని గురించి మాట్లాడరు. మీరిచ్చినటువంటి హామీలు, మీరు చేసినటువంటి వాగ్దానాలు. నిరుద్యోగ వృత్తి ఉంది, ఏమన్నారు? నిరుద్యోగులకి ఇస్తామన్నారు. మహిళలకు కూడా దాంట్లో హక్కు ఉంది కదా. చదువుకొని ఉద్యోగం లేనటువంటి మహిళలకి నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 చొప్పున ఇప్పటికి 2 ఏళ్ళకి 72,000 ఇవ్వాలి. ఎంతమందికి ఇచ్చారు చెప్పండి? ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఈరోజు మహిళలకి ఏ రకంగా ఎన్ని హామీలు ఇచ్చారో మోసం చేశారు. ఈరోజు చివరికి మెగా డిఎస్సి అని తీసుకొచ్చి దాన్ని దగా డిఎస్సి అనాలి, మెగా డిఎస్సి అనరు. చివరికి ఈ ఉద్యోగాల్లో కూడా మీరు చేసినటువంటి మోసం, మీరు చేసినటువంటి అవకతవకలు బయట పెడితే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కేసు. ఇదే కదా మొదటి నుంచి మీరు చేసేది, ఇదే కదా. కేసులు, బైండ్ ఓవర్ కేసులు, మీ మీద కేసులు, మీకు నోటీసులు. అంటే మేమేమైనా భయపడతామన్నా? ఎన్ని ప్రయత్నాలు చేశారండి? ఎవడైనా భయపడ్డా వైఎస్ఆర్సీపీ నుంచి? మహిళల మీద కేసులు, మహిళా నాయకులు కార్యకర్తల మీద కేసులు. అంటే నిజం చెప్పిన వాళ్ళ మీద కేసులు పెట్టడానికి, మీరు చక్కగా అబద్ధాలు చెప్పుకోవడానికి, దానికంటూ ఒక స్టేజు, దానికి మళ్ళీ పెద్ద సెటప్, దానికి మళ్ళీ క్యాప్షన్లు, మళ్ళీ వీడియోలు, మళ్ళీ బయట నుంచి పిలిపిస్తారు అన్నీ. ఈరోజు మీరు చేసినటువంటి అభివృద్ధి ఒక్కటి చెప్పుకోగలిగారా? ఎంతసేపు పక్కనోడి క్రెడిట్ తీసుకోవడము, లేకపోతే పక్కనోడిని తిట్టడం, ఆ రెండే తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఇది వరకు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, మాటల ముఖ్యమంత్రి. ఆయన మాటలకే పరిమితం అవుతారు. అందుకని ఆయన అబద్ధాలు చెప్తాడు, రకరకాల మాటలు చెప్తారు, మోసం చేస్తారు. మహిళల గురించి మాట్లాడే హక్కు టీడీపీలో ఒక్క నాయకుడికి కూడా లేదు. మహిళల గురించి మాట్లాడాలి అని అంటే జగనన్న గురించి మాట్లాడాలి. జగనన్న మాట్లాడచ్చు మహిళల గురించి. ఈరోజు మహిళా సాధికారత గురించి కానీ లేకపోతే మహిళల గురించి మాట్లాడినప్పుడు జగనన్న గురించి మాట్లాడుకోవాలి. మీకు వల్ల కాక మీరు చెయ్యలేని ఎన్నో పనులు జగనన్న చేశారు మహిళల కోసం. ఆయన మహిళా సాధికారత వైపు ఆడవాళ్ళని అడుగులు ఎంత ధీటుగా వేయించారనంటే, కింద లెవెల్ నుంచి ప్రతి ఒక్కళ్ళు అర్హత ఉన్న వాళ్ళు, వీలున్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి పదవులు అవకాశం ఇవ్వడం. జిల్లా పరిషత్లో 2 ఉపాధ్యక్షులు 2 ఇచ్చేశారు ఒక పదవిని. దేనికి? అందులో ఒకటి మహిళకి ఇవ్వాలి అని చెప్పి. అదే మున్సిపాలిటీలో 2 వైస్ చైర్మన్లు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లో 2 డిప్యూటీ మేయర్లను చేశారు. అట్లా ప్రతి దగ్గర 2 చేసి అందులో ఒకటి మహిళకి ఇచ్చారు. సంస్థల్లో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ కానీ లేకపోతే మిగిలిన టీటీడీ ట్రస్టుల్లో కానీ స్టేట్ లెవెల్ కార్పొరేషన్లో కానీ అన్నిటిలో మహిళలకు 50% కేటాయించారు. చివరికి నామినేటెడ్ కాంట్రాక్ట్లు కూడా మహిళలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మా జగనన్న చేసిన దాంట్లో కనీసం 50% చేసి, 50 కాదు 10% చేసి పెట్టుకోండి. మహిళా శక్తి గురించి, మహానాడు గురించి మీటింగులు, కావాల్సినటువంటి భజనలు చేసుకోండి. ఏమీ చేయకుండా మహిళల్ని ఇబ్బంది పెట్టి ఈరోజు పొద్దున్న లేస్తే
మనం చూసాం, మేము కాదు మీ వాళ్ళు పట్టించారు కల్తీ మద్యం, బెల్ట్ షాపులు, గంజాయి, మహిళల మీద దాడులు. నెల్లూరులో అయితే పిల్లల మీద దాడి జరిగితే ఎంత అవమానం, ఎంత ఆలోచన లేనటువంటి పని. మీరు ఆ బిడ్డకి ఏమీ జరగలేదు అనేటువంటి ధోరణికి దిగారు. అంటే మేము తప్పులు ఆపలేం కాబట్టి ఆ తప్పు చేసిన వాడిని కూడా మేము కాపాడుతాం. ఎందుకంటే తప్పు బయటకు వచ్చింది అనుకోండి, మేము సరిగ్గా పనిచేయట్లేదు అనేది బయటకు వస్తుంది.